హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ వంటశాల. ఇవాల్టి వీడియోలో నేను చాలా టేస్టీ అయిన సింపుల్ టమాటా పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు మనకు టక్కున గుర్తొచ్చే కర్రీ అయితే ఈ టమాటా పచ్చడే కదండీ. ఈ టమాటా పచ్చడి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మా ఇంట్లో అయితే ఆల్ టైమ్ అందరికీ ఫేవరెట్ అయిన ఈ టమాటా పచ్చడి వీడియోని నా స్టైల్‌లో నేను చూపించే విధంగా ఒకసారి చేసి చూడండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. అయితే ఈ టమాటా పచ్చడి చేసుకోవడానికి నేను ముందుగా ఒక హాఫ్ కేజీ టమాటాలను తీసుకొని ఇలా ఒక టమాటాలో 4 పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక ఫుల్ పుదీనా కట్టను కూడా ఇలా తుంచుకొని పెట్టుకున్నాను. పచ్చిమిర్చీలు అయితే ఒక 15 వరకు ఉంటాయి ఇవి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకున్నాను. ఈ కడాయి ఫ్రీ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళను వేసుకొని ఇలా ఆయిల్ వేయకుండానే ఈ వేరుశనగ గుళ్ళను డ్రై రోస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ వేరుశనగ గుళ్ళు ఇలా డ్రై రోస్ట్ అయిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ నువ్వులను కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇలా వేరుశనగ గుళ్ళు నువ్వులు కూడా వేగి చిటపటమన్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇవి చల్లారేలోపు అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక దీంట్లోకి ముందుగా తీసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నాను. ఈ పచ్చిమిర్చిలు ఒక 15 వరకు ఉంటాయి. ఇవి చాలా తక్కువ కారంగా ఉన్నాయి కాబట్టి నేను ఇన్ని వేసుకున్నాను. మీరైతే మీరు తీసుకున్న పచ్చిమిర్చిని బట్టి వేసుకోండి. ఇలా వేసుకున్న పచ్చిమిర్చిని ఆయిల్‌లో వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేగాక దీంట్లోకి శుభ్రంగా కడిగి తుంచి పెట్టుకున్న పుదీనాను కూడా ఈ ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటా పచ్చడిలోకి ఎక్కువగా పుదీనా వేసుకోవాలి. ఇలా వేసుకుంటేనే టమాటా పచ్చడి టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. చూస్తున్నారు కదండి, ఇలా టమాటాలు పచ్చిమిర్చీలు పూర్తిగా వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోవాలి. ఇలా టమాటాలు కూడా వేసుకున్నాక పుదీనా, టమాటాలు, పచ్చిమిర్చీలు 3 కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు ఫ్లేమ్‌ని మీడియంలో పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు ఇలా టమాటాలు కాస్త వేగాక ఈ టమాటాల్లోకి పావు టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అలాగే లైట్‌గా ఉండి లేనట్లు ఒక చింతపండు రెక్క వేసుకున్నాక ఒక ఫుల్ వెల్లుల్లి గడ్డను తీసుకొని పొట్టు తీసుకొని వేసుకున్నాను. ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి వీటిని కలుపుకొని ఇంకో 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా టమాటాలను మెత్తబడిపోయి టమాటాల్లోంచి వాటర్ అన్నీ బయటకి ఊరిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి 4 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కలుపుకొని ఈ టమాటాల్లోంచి ఊరిన వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇలా టమాటాల్లోంచి వాటర్ అంతా ఎగిరిపోయాక ఇలా స్పూన్‌తో రుద్దుకుంటూ కలుపుకుంటే ఇక్కడే సగం టమాటాలు నలిగిపోతాయి. ఈ విధంగా టమాటాలు ఉడికిన తర్వాత ఈ కూర మొత్తం నీళ్లు లేకుండా ఉడికి దగ్గర పడే వరకు ఇంకో 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదండి, కూర మొత్తం ఇలా దగ్గర ఉడికించి పెట్టుకున్న కర్రీని ఒక 5 మినిట్స్ పాటు చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళను ఇంకా నువ్వులను ఈ మిక్సీ జార్‌లోకి వేసుకొని సన్నగా బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసుకున్నాక ఇలా చూపించిన విధంగా వేరుశనగ నువ్వుల పొడి అయితే ఇలా అయ్యింది. నెక్స్ట్ ఇదే మిక్సీ జార్‌లోకి మనం ముందుగా ఉడికించి చల్లార్చుకొని పక్కన పెట్టుకున్న టమాటాలను కూడా ఈ మిక్సీ జార్‌లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా పచ్చడిని మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా మెదుపుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ టమాటా పచ్చడిని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చూస్తుంటూనే నోరు ఊరిపోతుంది కదండి. ఇప్పుడు ఈ టమాటా పచ్చడిని ఇలానైనా తినేయొచ్చు, లేదా పోపు వేసుకొనైనా తినేయొచ్చు. నేనైతే ఇక్కడ టమాటా పచ్చడికి పోపు వేస్తున్నాను. పోపు వేయడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి. ఈ ఫ్రై ప్యాన్ హీట్ అయ్యాక ఈ ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, అలాగే 3 ఎండుమిరపకాయలు కూడా ఇలా తుంచి వేసుకోవాలి. నెక్స్ట్ 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న పప్పులను దోరగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి.
ఇలా వేగుతున్న వాటిని స్పూన్‌తో ఒకసారి కలుపుకొని, పావు టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఈ పోపునంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పోపుని టమాటా పచ్చడిలోకి కలిపి మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, సూపర్ టేస్టీ అయిన టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ టమాటా పచ్చడి ఇడ్లీ, దోస, రైస్‌లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా వస్తుంది టమాటా పచ్చడి. ఈ టమాటా పచ్చడి వీడియో పైన మీ విలువైన కామెంట్స్‌ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ టమాటా పచ్చడి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.